కార్తీక మాసం వచ్చేసింది. ఇక హిందూ సమాజమంతా దైవ చింతనలో ఉండి ఉపవాస దీక్షలు మొదలు పెడతారు. అయితే ఈ ఉపవాస దీక్షల వెనక ఆరోగ్యం కూడా దాగి ఉంది. అసలు ఉపవాసం అంటే ఏమిటి, దీని వలన కలిగే ఆరోగ్య లాభాలేంటి అనే విషయాలను ఈ హెల్త్ స్పెషల్లో తెలుసుకుందాం. ఉపవాసం అంటే నిరాహార విధానం, అనగా ఒక నిర్దిష్ట సమయం పాటు ఆహారం తినకపోవటం. ఇది సాధారణంగా శరీరాన్ని విశ్రాంతి తీసుకునేందుకు, ఆత్మను శుద్ధి చేసుకోవడానికి వాడే ఒక పద్ధతి. హిందూ ధర్మంలో ఉపవాసం అనేది బాడీలోని శక్తిని తగ్గించకుండా మనసుతో ఆత్మకు కూడా శాంతికి కలిగించడానికి పాటించే పవిత్ర ఆచారం. ఉపవాసం వల్ల మన శరీరంలోని విష పదార్థాలు బయటకి పోవడం జరుగుతుంది. మనం రోజూ తీసుకునే ఆహారం వల్ల కొంతమందికి జీర్ణ సంబంధమైన సమస్యలు రావడం సహజం. అందుకే ఈ ఉపవాసం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మన శరీరానికి ఒక రకమైన రీసెట్ లాంటిది. ఉపవాసం అనేది కేవలం ఆహారం మాత్రమే కాకుండా మన ఆలోచనలు, ఆచారాలు కూడా శుద్ధి చేసుకునే అవకాశం ఇస్తుంది. ఉపవాసం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు, కొవ్వు మోతాదు తగ్గటం సైతం సాధ్యం. ఇది మనకు శక్తిని అందిస్తూ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అందువలన ఇది ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన ఆచారంగా నిలుస్తుంది. హిందూ సాంప్రదాయంలో ఉపవాసం అనేది పవిత్రమైన ఆచారంగా పరిగణించబడుతుంది. ప్రతి పండగ, ఉత్సవాల్లో ఉపవాసం ఉండే సాంప్రదాయం చాలా ప్రాచీనమైనది. శివరాత్రి, ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాల్లో భక్తులు ఉపవాసం చేయటం వలన ఆధ్యాత్మిక ఆలోచనలతో దైవ చింతన పెరుగుతుందని నమ్మకం ఉంది. ఉపవాసం ద్వారా మనం కేవలం శరీరాన్ని మాత్రమే కాకుండా మనసును కూడా శుద్ధి చేసుకోవచ్చు. ఇది మనలో ఉన్న అహంకారం, కోపం వంటి నెగటివ్ భావాలను తగ్గిస్తుంది. దేవునితో మన బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఉపవాసం వల్ల మనలో మంచి పెరుగుతుంది, ఆత్మ నియంత్రణ కలుగుతుంది. ఇది భక్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. హిందూ మతంలో ఉపవాసాన్ని త్యాగం, నైతికత, ధర్మం పాటించడానికి ఒక ఉపాయంగా భావిస్తారు. అందుకే ఈ ఆచారం ప్రతి భక్తి మార్గంలో ఎంతో ముఖ్యమైనది. దీన్ని మనం క్రమం తప్పకుండా పాటిస్తే ఆధ్యాత్మిక, శారీరకంగా బలంగా ఉంటాం. ఉపవాసం అనేది శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. మొదటగా ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు తేలికగా పంపడానికి సహాయం చేస్తుంది. దాంతో జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించి కడుపులో జరిగే ఇబ్బందులు తగ్గుతాయి. ఉపవాసం వల్ల శరీరంలోని ఇన్సులిన్ స్థాయి సమతుల్యం పెంపొందుతుంది. దీనివలన షుగర్ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో సహకరిస్తుంది. మెటబాలిజం వేగం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఉపవాసం ద్వారా శరీరంలో కొవ్వు కణాలు వంటివి తగ్గి గుండె ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది. శరీర నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉపవాసం వల్ల మానసిక శాంతి, మనోధైర్యం పెరుగుతూ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అందుకే ఉపవాసం ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఒక శ్రేష్టమైన ప్రక్రియగా భావిస్తారు. ఉపవాసం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా శాంతిని ఇస్తుంది. ఆహారం తినకుండా ఉన్నప్పటికీ మనసు స్థిరంగా ఉండటం సాధ్యమవుతుంది. ఉపవాసం చేస్తూ ఉండగా మన ఆలోచనలు శాంతియుతంగా మారతాయి. ఇది ఒత్తిడి తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. భక్తిభావం గాఢంగా తయారవుతుంది. మనసు ఒకదానిపై కేంద్రీకృతమవుతోంది. హిందూ సాంప్రదాయంలో ఉపవాసం సమయంలో పూజలు, ధ్యానం చేసుకోవడం శాంతిని మరింత పెంచుతాయి. ఉపవాసం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది, ఆలోచన శక్తి మెరుగవుతుంది. ఒత్తిడితో వచ్చే నిద్రలేమి, కలవరం తగ్గిపోతుంది. అందువల్ల ఉపవాసం మనసుకు ఒక మంచి విశ్రాంతి అవకాశంగా మారుతుంది. ఇప్పటి కాలంలో పరిశోధకులు ఉపవాసంపై అనేక అధ్యయనాలు జరిపారు. వారు ఉపవాసం వల్ల శరీరంలో వాపు తగ్గటం, రక్తపోటు నియంత్రణ, మానసిక దృఢత్వం పెరుగుదల వంటి ప్రయోజనాలు కనుగొన్నారు. అంతేకాదు, ఉపవాసం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం, కొవ్వు కణాలు క్రమేణా క్షీణించడం వంటి లాభాలు సైంటిఫిక్ గా ధృవీకరించబడ్డాయి. ఇవి మోడర్న్ హెల్త్ ట్రెండ్స్ లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే పేరుతో ప్రాచుర్యం పొందాయి. ఈ విధానాన్ని అనుసరించడం వల్ల డయాబెటీస్, కార్డియోవాస్కులర్ సమస్యల నుండి రక్షణ పొందవచ్చు. అందుకే హిందూ సాంప్రదాయంలోనూ ఉన్న ఉపవాస ఆచారం ఇప్పుడు ఆధునిక వైద్య శాస్త్రంతో బాగా సరిపోతుంది. పరిశోధనల ఆధారంగా మనం ఉపవాసాన్ని జాగ్రత్తగా పాటిస్తే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు పొందవచ్చు. ఉపవాసం సరైన పద్ధతిలో జాగ్రత్తగా నిర్వహించడం ఎంతో అవసరం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారైతే ముందు వైద్యుల సూచన తీసుకోవడం మంచిది. ఉపవాసం ముందు రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
ఉపవాస సమయంలో తగినంత నీరు తాగడం తప్పనిసరి. శరీరానికి అవసరమైన ఉప్పు, కారాలు తీసుకోవడం కూడా అవసరం. ఉపవాసం వల్ల బలహీనంగా అనిపించినా లేదా తలనొప్పి అనిపించినా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపవాసం తర్వాత కూడా మెల్లగా ఆహారం ప్రారంభించడం మంచిది. పూజలు, ధ్యానం చేస్తూ ఉపవాసాన్ని ఆధ్యాత్మికంగా నిర్వహించడం మానసిక శక్తిని పెంచుతుంది. ఈ విధంగా జాగ్రత్తగా ఉపవాసం పాటిస్తే ఆరోగ్యానికి, ఆధ్యాత్మికానికి మంచి ఫలితాలు వస్తాయి. చివరగా ఉపవాస దీక్షలు చేపట్టడం మంచిదే కానీ అవి శృతి మించి ఆరోగ్యం దెబ్బతినేలాగా కాకుండా చూసుకోవాలి. ఉపవాసం మొదలు పెడదామని ఎవరైతే అనుకుంటున్నారో వారు ముందుగా వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తూ చేయడం ఇంకా మంచిది.